భిన్న సాక్ష్యాధారాలను బట్టి సుమిత్ర అనబడే ఈవిడ ఎదురింటి స్వప్నపై ద్వేషంతో కేవలం కక్ష సాధించటానికి గుళ్ళో పెళ్లికి వెళ్ళారు. మీ ఆయనకి ఆవిడికి ఇప్పుడే ముహూర్తం. పూర్తిగా వాయించడానికి డబ్బులు తీసుకునే మధ్యలో ఎవరో ఆపేయమన్నారని వాయింపు సగంలో ఆపేయడం చట్ట ప్రకారం తప్పు. వాయించండి. ఏమండి, పెద్దవాళ్ళు మీరందరూ దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తున్నారా? అవునమ్మా, పెళ్లిప్పుడు పెద్దలే దగ్గర జరిపించాలిగా. అలా జరిపించలేదనుకో ఈ పెళ్లి కూడా మీ పెళ్లిగా అయిపోతుంది. ఇది అన్యాయం. తప్పు, చట్ట ప్రకారం తప్పు. 25 ఏళ్లుగా నల్లకోట వేసుకుని పట్టుకున్న ప్రతి కేసు కొట్టుకుంటూ వస్తున్న నన్ను పట్టుకుని న్యాయాల గురించి మాట్లాడడం తప్పు. దండం తీసుకోమ్మా. ఎంత శుభముహూర్తం అమ్మా. నిన్నటి దాకా తన కాపురం మీద నిప్పులు చల్లుకుంది, ఇప్పుడు నీ మీద గన్నం చల్లింది. అంటే నీకు మంచి రోజులు వస్తున్నట్లు లెక్కమ్మా. రండి. అత్తగారు స్వాగతం. నన్ను పిలిచావా? అసలు నువ్వు మనిషివేనా నాన్న? నేను మనిషిని కాదమ్మా. నేనే కనుక మనిషినే ఉంటే నిన్నేనాడో చెప్పు తీసుకొట్టి నీ కాపురం నిలబెట్టి ఉండేవాడిని కదమ్మా. ఆ పని ఇప్పుడెందుకు చేయకూడదు నాన్న? చెప్పు తీసుకు కొడతావో పళ్ళే రాళ్ళు కొడతావో ఏదో ఒకటి చేసి నా కాపురాన్ని నిలబెట్టు నాన్న. చూడమ్మా, అనారోగ్యంతో ఉన్న మనిషికి ఇంజక్షన్ ఇస్తే బాగుపడతాడు, కానీ చచ్చిపోయిన మనిషికి ఇంజక్షన్ ఇస్తే శవానికి సూది కూడా దిగదమ్మా. తొందర పనికిరాదు నీలాంటి వాళ్ళకి, కానీ ఆలస్యం అమృతం విషయం నాలాంటి వాళ్ళకి. మావయ్య, అబ్బబ్బా ఏమిటి మావయ్య, ముహూర్తానికి టైం అవుతుంటే మీరు ఇక్కడ నిలబడి స్పీచిస్తున్నారా? రైటేనమ్మా. స్వాతి. హాయ్ సుమిత్ర. సుమిత్ర, ఏ పేరు మార్చుకున్నావా? ఎంత ధైర్యమే నీకు! వదినాన్ని పిలవలసిన నోటితో పేరు పెట్టి పిలుస్తున్నావా? మాటలు నచ్చిన కుక్కని ప్రేమగా పిలిస్తే ప్రేమగా దగ్గరికి వస్తుంది. వసే అంటే వసే అంటుంది. అది పిలిచేవాడు తప్పు, కానీ కుక్క తప్పు కాదు. వస్తున్నా మావయ్య. అబ్బబ్బా ఎంత బిజీ. అమ్మా, ఏమిటమ్మా ఇది? నీ చేతులతో నువ్వే నీ కూతురు తాళి తెంచి మరో తాళి తయారు చేస్తున్నావా? పోసి పిచ్చిదానా, తాళిబొట్లు బంగారపు చైన్లో వేస్తే జారిపోతాయి, పసుపు దారంలో వెయ్యాలి. ఇలా ఇవ్వు. అమ్మా, నా మాటలు వినిపించటం లేదా? ఇదిగో ఇలా వెయ్యాలి. ఇలా వేస్తే గట్టిగా పడతాయి. బ్రతుకంతా నువ్వు మాట్లాడి మాట్లాడి ఆ రోగం నాకు అంటించావు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు. ఏమిటమ్మా ఇది? ఈ పెళ్లి ఆపుతావా లేదా? అరుస్తావేంటి? నువ్వు వరిస్తే చెవుల్లో దూది పెట్టుకోవడానికి నీ మొగుళ్ళు ఎడికరా. ఇది కళ్యాణ మంటపం, జరిగేది వివాహ మహోత్సవం. అమ్మా, అక్కడందరూ తాళి తాళని అరుస్తుంటారు, ఇంకా తాడు కొడుతున్నావు తగచలాగా. త్వరగా రా. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? శభాష్ చెల్లై, ఆడదాని బట్టే నువ్వే ఇలాగే ప్రవర్తించాలి. చూడు, చచ్చినట్టు నీ మొగుడు నీ కాళ్ళ దగ్గరికే వస్తాడు అని అన్నవాడివే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? సిస్టర్, ఎవడి స్వార్థం కోసం వాడు చెబుతాడు. వినడానికి మనకుండాలి బుద్ధి. నువ్వు నీ మొగుడిని వదిలేశావు, నేను నా పెళ్ళాన్ని వదిలేస్తాను అన్నాను. వదిలేశానా? తాడు తెగేటంత వరకు లాక్కూడదు సిస్టర్. ఒకసారి తెగిందనుకో కొత్త తాడు చేతికి వస్తుంది. అత్తయ్య, అత్తయ్య, మిమ్మల్ని అత్తయ్య. నన్నా అమ్మా, పెళ్ళైన నాటి నుంచి నేటి వరకు నీ నోటమ్మట ఏనాడు ఈ పిలుపు వినలేదు కదమ్మా. అందుకని నన్ను అనుకోలేదు. ఏమనుకోకమ్మా. ఏమిటత్తయ్య ఇది? పెళ్ళమ్మా. నేను బ్రతికుండగా ఈ పెళ్లి చేయడం న్యాయం అత్తయ్య? మీరైనా చెప్పండి.
నేను చెప్తే వినేవాళ్ళెవరమ్మా? ఆ కుటుంబంలో గాని ఈ కుటుంబంలో గాని నా మాట ఎవరైనా విన్నారా? పోనీ ఎప్పుడైనా నువ్వు విన్నావా చెప్పు? ఏమిటి బాబాయ్, ఏమిటిదంతా? మీరైనా చెప్పండి. నేరము శిక్ష. నేను చేసిన చిన్న నేరానికి ఇంత శిక్ష? కుక్క కాటుకి చెప్పు దెబ్బ. బాబాయ్, అంతా మన మంచికి. రండి, ఎంతసేపు నేను వచ్చి? సారీ, మీకు శుభలేఖ పంపుదాం అనుకున్నాను, మీ అడ్రస్ తెలియలేదు. బేబీ, చూడమ్మా, మీరు తీసుకెళ్లి కుర్చీ వేసి కూర్చోబెట్టమ్మా, నాకు వేరే పని ఉంది. అలాగే డాడీ. ఆంటీ ఏం చేస్తాను, నీ టైం అలా ఉంది. అవునమ్మా, టైమే. ఏది ఎప్పుడు చేయాలో ఆ టైంకి చెయ్యాలి. నీకు అప్పుడే చెప్పాను కదమ్మా, నువ్వు వెంటనే వెళ్ళకపోతే ఆంటీ అమ్మ అయిపోతుంది, అమ్మ ఆంటీ అయిపోతుందని. ఇప్పుడు అదే జరిగింది. పసిపిల్లలు కదమ్మా, 6 నెలలు కనిపించకపోతే అమ్మనైనా మర్చిపోతారమ్మా. ఏమంటే, తాళి కట్టిన దాన్ని బ్రతకుండగా వేరే పెళ్లి చేసుకుంటారా? ఇది న్యాయమేనా? చెప్పండి, చెప్పండి. సుమిత్ర, ఏ న్యాయస్థానంలోనైనా న్యాయాన్యాయాలు విచారించేది తీర్పు చెప్పడానికి ముందు. ఒక్కసారి న్యాయమూర్తి తీర్పు చెప్పిన తర్వాత వాదోపవాదాలకు అవకాశం లేదు. ఎందుకుండదండి? న్యాయమూర్తి తీర్పు చెప్పిన తర్వాత ఆ తీర్పు అమలు చేసేలోగా నేరస్తుడు పై కోర్టుకు వెళ్ళొచ్చు. అక్కడ తన బాధల్ని చెప్పుకోవచ్చు, కానీ ఏది పైకోర్టు? మీరేనండి. ఒక భార్యకి భర్తేనండి ప్రధాన న్యాయమూర్తి. కాదు, ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి నేను కాదు, ఆమె. నీ నేరానికి శిక్ష విధిస్తుందో క్షమించి వదిలేస్తుందో ఆమెదే తుది తీర్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా 10 మంది ముందు నిజం చెప్పనన్నాను. నిజంగా నా కంఠంలో ప్రాణం ఉన్నా ఆడదానిగా మీ ముందు చచ్చిన శివాన్ని. నన్ను క్షమించండి. ఆయనకి మీకు ఎటువంటి సంబంధం లేదు, లేదు, లేదు. చేసిన తప్పుకి 10 మంది ముందు క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా మొగుడు నాకే కావాలి, నాకే సొంతం కావాలి, నాకే సొంతం. చూడమ్మా, ప్రతి ఆడది తన మొగుడు తనకే సొంతం కావాలని అనుకుని తీరాలి. అలా అనుకోకపోతే ఆమె ఆడది కాదు, భార్య అసలే కాదు. కానీ అలా అనుకోవడానికి తన భర్తకి ఊరందరితో సంబంధాలు అడ్డగట్టడం మాత్రం చాలా తప్పు. నీకు నేను ఏ అన్యాయం చేయలేదమ్మా. నువ్వు అనుకున్నట్లుగా ఈ పెళ్లి నాకు మీ ఆయనకి కాదు, శ్రీరాముల వారికి సీతమ్మ తల్లికి. అచ్చుడు, కనిపించకుండా పోయిన స్వప్నం దొరికితే నీకు కళ్యాణం చేయిస్తాను స్వామి అని మొక్కున్నాను. ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకుంటున్నాను.
ఈ కళ్యాణం భార్యాభర్తలు కూర్చొని జరిపించాలి ఎలాగా అని ఆలోచిస్తున్నాను. సమయానికి ఆ భగవంతుడు నిన్ను ఇక్కడ పంపించాడు. మీ ఇద్దరు కళ్యాణం జరిపించండి.